హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తుంటే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉమ్మడి కుటుంబం ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆనందభైరవి చేతిలో కొబ్బరి నూనె పట్టుకొని తనకిష్టమైన బండిని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆనందభైరవి ఆ బండిని చాలా సంతోషంగా క్లీన్ చేస్తూ ఉంటే అదంతా చూసిన అనన్య, ఆనందభైరవి నువ్వు ఇంతలా సంతోషంగా ఉంటే నేను చూడలేను. ఏదో ఒక ప్లాన్ వేసి ఇప్పుడు ఈ ఇంట్లో భూకంపం వచ్చేలా చేసి నీ సంతోషం మొత్తం కూడా చెడగొడతాను చూడు. అర్జెంటుగా ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఆనందభైరవి చేతిలో ఉన్న కొబ్బరి నూనె తనకి కనిపిస్తూ ఉంటుంది. అది చూసి అనన్య, సరే ఇప్పుడు నా ప్లాన్ని వర్కౌట్ చేస్తాను అని వెంటనే ఆనందభైరవి గొంతుతోటి ప్రీతి, అమ్మా ప్రీతి అని ప్రీతిని పిలుస్తూ ఉంటుంది. దాంతో ప్రీతి నిజంగానే ఆనందభైరవి గారు పిలుస్తున్నారు అనుకొని రూమ్లోంచి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రీతి రూమ్లోంచి బయటికి వచ్చే లోపల అనన్య కొబ్బరి నూనె తీసుకుని వచ్చి కరెక్ట్గా ప్రీతి మెట్ల మించి ఎక్కడి నుంచి అయితే ప్రీతి నడుస్తుందో ఆ ప్లేస్లో మొత్తం కూడా కొబ్బరి నూనె ఆయిల్ వేసేస్తుంది. దాంతో కొబ్బరి నూనె డబ్బా ఆనందభైరవి చేతిలో ఉంది కాబట్టి ఈ కొబ్బరి నూనె ఆనందభైరవి వేసి ప్రీతి కావాలనే మెట్లపై నుంచి కింద పడిపోయేలా చేసిందని ఇప్పుడు అందరి ముందు నిన్ను దోషిగా నిలబెడతాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ప్రీతి తన రూమ్ నుంచి మెట్లపై నుంచి నడుచుకుంటూ ఆ కొబ్బరి నూనె వేసిన మెట్ల దగ్గర చూసుకోకుండా ప్రీతి కాలు పెట్టి జారి ఒక్కసారిగా కింద పడబోదు అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అదంతా చూసి అనన్య, కాంచన చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ప్రీతి కింద పడిపోయే చివరి నిమిషంలో ఒక్కసారిగా ప్రీతి కింద పడిపోకుండా రోహిత్ తన చేత్తో ప్రీతిని కింద పడిపోకుండా కాపాడుతారు. ప్రీతి అమ్మ అని గట్టిగా అరవటంతో హాల్లోకి అక్కడికి అందరూ వస్తారు. ఏమైందమ్మా ప్రీతి, ఏమైందని ఆనందభైరవి గారు, లీలావతి గారు అడుగుతూ ఉంటే ఆనందభైరవి అత్తయ్య నన్ను పిలవటంతో నేను హడావుడిన వస్తూ ఉన్నాను. ఈలోపు మెట్లపైన ఏదో ఆయిల్ ఉండేసరికి చూసుకోకుండా కింద పడబోతే రోహిత్ గారు వచ్చి నన్ను పట్టుకున్నారు అని ప్రీతి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆనందభైరవి మాత్రం అనుమానంగా నేనెప్పుడు నిన్ను పిలిచానమ్మా అని ప్రీతితో అంటూ ఉంటుంది. అప్పుడు అనన్య, అవును మీరు ప్రీతిని పిలిచారు, మీరు ప్రీతిని పిలవటం నేను కూడా విన్నానని అనన్య అంటూ ఉంటుంది. తర్వాత ఏదో ఆయిల్ మెట్లపై ఉందని చెప్పావు కదా ప్రీతి, అయినా మెట్లపై ఎవరు ఎందుకు ఆయిల్ వేస్తారు అని అందరికీ అనుమానం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు అందరూ కూడా నిజంగానే మెట్లపై ఆయిల్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పటికే ఆనందభైరవి గారి చేతిలో కొబ్బరి నూనె డబ్బా ఉండేసరికి ఆనందభైరవి గారే కావాలని మెట్లపై ఆయిల్ వేసి ప్రీతి కింద పడిపోయేలా చేసింది అన్నట్లు అందరూ అనుమానంగా ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటారు. మరి అనన్య వేసిన ప్లాన్ని ఆనందభైరవి గారు ఎలా తిప్పికొట్టి అనన్యకి ఎలా బుద్ధి చెప్తారు అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం.